अवतार मेहर बाबा की जय. बाबा, ఆంధ్ర ఈజ్ మై హెడ్, హమీర్పూర్ ఈజ్ మై హార్ట్ అన్నారు. 52, 54 2 సార్లు బాబా ఆంధ్రాలో పర్యటించారు. మొదటిసారి వచ్చినప్పుడు కేడీఆర్ఎం అని కార్యకర్తల ఒక గ్రూప్‌ని తయారు చేయడం. వారిలో చిన్న చిన్న విభేదాల కారణంగా 54లో వచ్చినప్పుడు కార్యకర్తలు ఎలా పనిచేయాలి? అసలు బాబా పనంటే ఏమిటి? బాబా పని చేసేటప్పుడు కార్యకర్తలు గుర్తుంచుకోవలసినటువంటి అంశాలేమిటి? చాలా సుస్పష్టంగా బాబా ఆ రాజమండ్రి గురుకులంలో జరిగిన సమావేశంలో కార్యకర్తలందరికీ కూడా వివరించారు. అవేమిటో తెలుసుకోవలసిన కర్తవ్యం ప్రతి బాబా ప్రేమికుడికి ఉంది. మార్చి మాసం ఇదే మాసంలో బాబా ఈ సందేశం ఇచ్చారు. ఈ వివరణ ఇచ్చారు. బాబా ప్రేమికుల్లో రకరకాల సామర్థ్యాలు గలవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో సమర్థత కలిగి ఉంటారు. ఒకరు బాగా పాడగలరు. ఒకరు చక్కగా ప్రసంగించగలరు. ఇంకొకరు రుచిగా వంట చేయగలరు. ఇంకొంతమంది అందంగా అలంకరణ చేయగలరు. కొంతమంది నటనలో చాలా ఆరితేరుంటారు. కొంతమంది మధురమైనటువంటి రచనలు చేయగలుగుంటారు. ఎవరి రంగంలో వారు రాణిస్తారు. పాట పాడేవాడు ప్రసంగించలేడు. ప్రసంగించేవాడు వంట చేయలేడు. ఎవరికి ఉన్నటువంటి సమర్థతను బట్టి వారు ఆ రంగంలో రాణిస్తారు. అందరూ చేసేది బాబా పనే. వంటింట్లో రొట్టెలు చేసేవాళ్ళు, మైకు ముందు ప్రసంగించేవాళ్ళు. అందరూ చేసేది బాబా పనే. ఎవరు చేయగలిగిన పని వారు చేస్తూ ఉంటారు. ఎవరు గొప్పవారు కాదు, అధికులు కాదు, ఎవరు తక్కువ వాళ్ళు కాదు. అందరూ సమానం. బాబా దేహంతో ఉండగా అతి మధురమైనటువంటి రచనలు చేసినటువంటి మధుసూదన్ కానీ, భాస్కర్ రాజు గారు గాని, వీరందరూ అన్నమాచార్యులు లాంటి గొప్ప కవులకు తీసిపోరు. బాబా యొక్క సత్య ప్రేమ సందేశాల్ని ఆ పాటల్లో గుప్పించి బాబా నామ వ్యాప్తికి చెప్పలేనంత కృషి చేశారు. బాబా తన పేరు మీద చేసే పనిని గురించి ఇలా చెప్పారట. పనంటే బాబాను మనస్ఫూర్తిగా ప్రేమించడం. చూసారా? బాబా పనంటే ఏమిటట? ఏదో ఉద్ధరించడం కాదు. నువ్వు నన్ను భగవంతునిగా పరిపూర్ణ విశ్వాసంతో ప్రేమించడం. నా ప్రేమలో మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోవడం. మీరంటూ ఉండకూడదు ఇంకక్కడ. మిమ్మల్ని మీరు నా ప్రేమలో పూర్తిగా మర్చిపోవాలి. మీరు నన్ను అలా ప్రేమించలేకపోతే పోనీ పర్వాలేదు, సంకోచించకండి. నాకు విధేయులుగా ఉండండి. అంటే నేను చెప్పినట్లు నడుచుకోండి. ఇతరులు మీపై అపనిందలేసినా నేను చెప్పినట్టు నడుచుకోవడం మాత్రం ఆపొద్దు. ఇది సాధ్యం కాలేదనుకోండి, బాబాను ప్రేమించడానికి ప్రయత్నించండి. సెంటర్‌లో నడిపించండి. భజనలు పాడండి. నా గురించి ప్రజలకు చెప్పండి. వారికి నా సందేశాలు చదివి వినిపించండి. ఈ విధంగా ఇతరులను నా సాంగత్యంలోనికి తీసుకురావడం ద్వారా మీరు గొప్ప పని చేస్తారు. అంతే కదండీ! ఎవరికైనా మనకి దక్కినటువంటి మహద్భాగ్యం గురించి ఆ వార్త తెలియజేయడం అనేది అవతలవాడు నమ్మాడా? నమ్మకం లేదా? వచ్చాడా? లేదా? అది పక్కన పెడదాం. ఆ ప్రభువు యొక్క రాకను తెలియజేయడమే పెద్ద పని అంటున్నారు బాబా.
వాడు సిద్ధంగా ఉన్నాడనుకోండి, గ్రాస్ప్ చేసుకుంటాడు, గ్రహిస్తాడు, వస్తాడు. అందుకే బాబా అన్నారు, "వాడు చెవి వరకు నువ్వెయ్యి నా నామాన్ని. హృదయం వరకు నేను తీసుకెళ్తాను." అలా చేయాలంటే, ఆ పని చేయగలగాలంటే ముందు మనం పరిశుద్ధంగా ఉండాలట. మన హృదయాలు కల్మషం లేకుండా బాబా ఉండడానికి వీలుగా అక్కడ పీఠాన్ని ఏర్పాటు చేసుకొని, వాటిని ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే మీరు నా పరిధిలోకి తీసుకురాగలిగే వారిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. ఈయన ఇలాగే చెప్తారండి. చేసేదొకటి, చెప్పేదొకటి అంటారు. అందుకే బాబా ఏం చెప్పారు? నీవు జీవించే జీవన విధానం అంటే నా సత్యప్రేమ సందేశాలకు అనుగుణంగా నీవు జీవిస్తున్నప్పుడు ఎదుటివాడే నిన్నడగాలి. అబ్బో! మీరందరికంటే వేరుగా ఉన్నారండి. మీ ఆలోచన, మాట, చేత అందరికంటే భిన్నంగా ఉంది. దానికి కారణం ఏమిటి? అని బాబా గురించి అతను అడగాలి. నీ జీవితమే ఒక సత్యప్రేమ సందేశం కావాలి అన్నారు బాబా. అలా చేసిన వాళ్ళు బాబా దేహంతో ఉండగా కేశవ నిగం, పుకార్ ఒకరు కాదు ఎంతోమంది. ధనపతిరావు నాయుడు గారు మనకు తెలిసినటువంటి బాబా ఒక ప్రేమికుని యొక్క పనిని మెచ్చుకుని ఆకాశానికి ఎత్తేసినటువంటి ఒక సందర్భం. గాడేకర్, రామచంద్ర గాడేకర్. బాబా భగవంతుడు మానవ రూపంలో ఉన్న దైవము అని బల్లగుద్ది చెప్పాడు. అతడికి చివర్లో క్యాన్సర్ వ్యాధి సోకింది. బాబాకు ఏడుస్తూ ఉత్తరం రాశాడు. బాబా, నీవు చేసిన పని నాకు తెలుసు. నీ పట్ల నేను ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను. నన్నే తలుచుకుంటూ ఉండు అని బాబా అతనికి తిరిగి సమాధానం పంపిస్తారు. అతను చనిపోయినప్పుడు బాబా తన మండలిని పంపించి భక్త శిరోమణి గాడేకర్‌కి జై అని అనిపించారు. భగవంతుడి యొక్క మెచ్చుకోలుని అందుకున్న ఆ గాడేకర్ ఎంత ధన్యుడో చూడండి. అవతార పురుషుని కళ్ళారా దర్శించుకోవడం అనేది జన్మ జన్మల ఆ సంస్కార విశేషం. అందరికీ లభించదది. అలా దర్శించుకుని ఆయన స్పర్శ, ఆలింగనం, చుంబనం, సహవాసం లాంటి భౌతిక సంపర్కం ఏర్పడిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. అలాంటి అవకాశం దక్కిన వారు ఆయనకు అతి సన్నిహిత ప్రేమికులుగా మారడం ఇంకా ఇంకా అదృష్టం. ఆ ప్రేమికులైన వారిలో కార్యకర్తలవ్వడం అనేది మరీ మరీ విశేషం. అందరూ కార్యకర్తలు కాలేరు. బాబాచే ఎంచుకోబడిన వారు మాత్రమే ఆయన పనిలో పాలు పంచుకోగలరు. అందులో బాబా పని చేయడంలో కూడా బాబా చేసేటువంటి ఆయన మహత్తరమైనటువంటి ప్రణాళికతో మన మధ్యకొచ్చారు. ఆ విశ్వ కార్యంలో పాలు పంచుకునే అదృష్టం కొద్ది మందికి ఆయన కల్పించారు. వారు నిజంగా ఘనమైనటువంటి విశేషం కలవారు. అది చెప్తారు. బాబా పనంటే ఏమిటి? ఒకటట మన ఇండివిడ్యువల్ రిలేషన్. బాబాతో మనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి బాంధవ్యం. ఒక్కొక్కరి రిలేషను ఒక్కొక్కలాగుంటుంది. కొంతమంది డిమాండ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది పాదాల దగ్గర అణిగిమణిగుంటారు. రకరకాలు. బాబాతోటి పోట్లాడామండి అని కొంతమందంటారు. బాబాను అర్థించామండి అని కొంతమందంటారు. అంత సన్నిహితుడిగా ఈ అవతారంలో మనకి భగవంతుడు చేశాడు. ఒక ఒక రకమైంది మన వ్యక్తిగతమైనటువంటి సంబంధం. అందులో ఏముంటుంది? ఆరాధన, ప్రేమ, ఆయన పట్ల సేవాభావం. ఆయన సేవించుకోవాలి.
అనేటువంటి భావన ఈ రిలేషన్‌లో ఉంటుంది. అంటే అవతారుని ప్రేమించే వారికి అది సంబంధించింది. అంతే గదండీ! వాళ్ళిద్దరూ పరస్పరం ప్రేమించుకుంటున్నారు. బాబా ఆ ప్రేమికుడిని ప్రేమిస్తున్నాడు. ప్రేమికుడు బాబాని ప్రేమిస్తున్నాడు. మూడో వాడికి సంబంధం లేదు. ఇది ఇద్దరి మధ్యన నడిచేటువంటి పరస్పర ప్రేమ ఇచ్చిపుచ్చుకోవడం. ఇది ఒక అంశం అయితే. రెండో అంశం ఏమిటట? మెహర్ బాబా పనిలో పాల్గొనడం. అసలు మనం బాబా పని చేయగలమా? ఎవరికైనా సామర్థ్యం ఉందా? బాబా పని అంటే ఏమిటి? యూనివర్సల్ వర్క్. ఈ అవతార కాలంలో బాబా చేసేటువంటి ముఖ్యమైనటువంటి కార్యం ఏమిటి? మనల్ని మేల్కొల్పడం. దేని నుండి మేల్కొల్పుతారు? ఈ మాయ నుండి మేల్కొల్పి గమ్యం వైపుగా అడుగులు వేసేటట్లుగా చేయడం. ఆ పనిలో మనం ఏమైనా చేయగలమా? ఒకవేళ మనం ఏదైనా బాబా పని చేశామనుకో, అది అది చేస్తే బాబా కొరకు చేసినట్లు కాదట. మన కొరకు మనమే చేసుకున్నట్లు. మన లబ్ధికే మనం చేసుకున్నట్లది. మనకే లబ్ధి చేకూరుస్తుంది. మనం ఏ రంగంలో పని చేయగలిగినా మొదటగా ఆ పనిని సరైన రీతిలో ఎలా చేయాలో తెలుసుకొని మరీ చేయాలి. పాట పాడాలని ఉంది బాబా సెంటర్‌లో. ఆ పాటని ముందు ఎంచుకొని, ఆ పాట ఎలా పాడాలో నేర్చుకుని అప్పుడు పాడాలి. అక్కడికొచ్చాక బుక్‌లో పేజీలు తిరగేసి అంటే వినసొంపుగా ఉండాలి. బాబా అక్కడ వింటున్నాడు అనే భావన కలగాలి. బాబా ఎదురుగా నేను పాడుతున్నాను అనే అనుభూతి చెందగలగాలి. అంటే ఇక్కడ చెప్పేదేంటి? ఏ పని చేసినా సరే నంబర్ 1 ఉండాలి బాబా పని. ముందు ఆ పని చేస్తున్నప్పుడు ఆ పని ఎలా చేయాలి? ఎంత చక్కగా చేయాలి? బాబా పని మనం చేద్దాం అనుకుంటే ఎలాంటిదట? బాబాను ఒక ప్రేమ సముద్రంగా మనం అనుకున్నప్పుడు, మనం కొంచెం నీరుని తీసుకెళ్ళి, ఒక బిందెడు నీళ్ళు తీసుకెళ్ళి సముద్రంలో పోసామండి. దాని ఆ లెవెల్‌ని ఏమన్నా పెంచగలమా? అలాగే ప్రేమ ప్రేమను బాబా ప్రేమకి మన ప్రేమను జోడిస్తే, ఆయనలో ఉన్న ప్రేమ ఏమైనా పెరుగుతుందా? ఆయన స్థాయిలో ఏమైనా మార్పు జరుగుతుందా? ఏది జరగదు. మనం చేయగలిగిన కొద్దిపాటి సేవతో ఆయన విశ్వాత్మక సేవకు ఏమైనా అదనంగా చేర్చగలమా? ఆయన చేసే వర్క్ యూనివర్సల్ వర్క్. ఆత్మల్ని మేల్కొల్పడం. ఆ పని మనకేం చేతనం? ఆ పనిలో మనం ఏమి సహాయం చేయగలం ఆయనకి? బాబా మొత్తం మానవాళి కొరకు పనిచేస్తారు. ఆ పనిలో మన ప్రేమను, సేవను అందించే అవకాశాలను ఆయన కల్పిస్తారు మనకి. ఎందుకని? మన కోసమే. మన ప్రయోజనం కోసమే. మాయ నుండి మనల్ని విడుదల చేయడం కోసం. నిజానికి బాబా పనిని మనం చేయలేం. దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా అది బాబా మనకిస్తే చాలా ప్రధానమైంది. ఏమాత్రం జార విడుచుకోకుండా
అవకాశాన్ని చేజిక్కించుకోవలసిన అవసరం ప్రతి ప్రేమికుడికి ఉంది. బాబా పని అది ఇంకా అది చెప్తున్నారు. బాబా బాబా కోసం మనం చేసే పని యొక్క స్వభావం ఎలా ఉండాలట? ఎంత చేశామనేది కాదు ప్రధానం. ఎంత గొప్పగా చేశాము. ఎంత మెరుగైనటువంటి పని చేశాం. అది చాలా ప్రధానం. ఒకసారి యెరచు ఒక లెటర్ పోస్ట్ చేస్తున్నారట. స్టాంపుల్ని కరెక్ట్‌గా ఒక ఆర్డర్‌లో ఆయన అంటిస్తూ ఉన్నారు. రుస్తుం పలహతి అడిగారట. "ఏమిటి ఈ రుచి వంకరగా అంటిస్తే అవి డెస్టినేషన్‌కి వెళ్ళవా?" అని. అప్పుడు ఎరిచ్చు నవ్వి పనిలో నా అయితే బాబా పని చేయాలంటే మొట్టమొదట అవసరమైనటువంటి అంశం ఆయనపై చెక్కు చెదరనటువంటి దృఢ విశ్వాసం. ఆయన భగవంతుడు. మానవ రూపంలో అవతరించినటువంటి భగవంతుడు అనేటువంటి ఆయన ఆధ్యాత్మిక స్థాయి పట్ల చెక్కు చెదరని విశ్వాసం మనకుండాలి. మనం ఆయన గురించి ప్రపంచానికి చెప్పేటప్పుడు ఆ బేస్ లేకపోతే చెప్పడం చాలా కష్టం. అందుకే బాబా నిజాయితీగా "నువ్వు నన్ను భగవంతునిగా విశ్వసిస్తే అదే చెప్పు. విశ్వసించకపోతే నేను నమ్మడం లేదు" అని చెప్పు. నమ్మకం లేకపోతే మనం బాబా పని ఏం చేస్తాం? కాబట్టి ప్రతి బాబా ప్రేమికుడు కూడా బాబా యొక్క ఆధ్యాత్మిక స్థాయి పట్ల పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత బాబా పని ప్రారంభించాలి. దానికి ఒక చక్కటి ఉదాహరణ జోడిస్తూ చెప్తున్నారు. బండికి గుర్రం కడతాం. ముందు గుర్రం, తర్వాత బండి. బండికి వెనకాల గుర్రం ఉండదు కదా! ఆ గుర్రమే మన విశ్వాసం. ఆ గుర్రం ముందుకెళ్తూ ఉంటే బండి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. కాబట్టి మన దృఢ విశ్వాసం బాబా పని చేయిస్తుంది. అది ముందుండాలి. మన మనకి విశ్వాసం లేదని కాదు. అందరికీ బాబా పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా విశ్వాసం ఉంది కానీ, ఆ పరిపూర్ణ విశ్వాసం మనందరం కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. దానికొక ఉదాహరణ కూడా ఉంది. ఒక రాట ఏ రకం నేలలో నిలబడాలన్నా కూడా చుట్టూ రాళ్ళు పెట్టి, రాళ్ళు వేసి గుణపంతో గట్టిగా దాన్ని గట్టిపరుస్తారు కొట్టి ఆ రాళ్ళని. అంటే దిగబడిపోకుండా చేయడానికనమాట. నిటారుగా అది నిలబడ్డానికి. అలాగే మనం కూడా మన ప్రేమ బాబా పట్ల మన ప్రేమ పెరుగుతూ ఉండాలంటే, ఈ విశ్వాసం అనే ఆ రాటని నిశ్చలంగా ఉండేటట్లుగా ప్రయత్నించాలి. అంటే కొత్త వాళ్ళకి మనం బాబా గురించి చెప్తున్నామండి. అలాంటి వాళ్ళు ఈవేళొచ్చారు. మీ పాటలు చాలా బావున్నాయండి. మీ సిస్టమ్ చాలా బావుందండి. మీరందరూ కూడా చాలా బాగా ప్రేమగా ఉంటున్నారు అని అతను పనిలో దూరాడనుకోండి. ఆ తెలిసి తెలియని ఆ టైంలో బాబా పని తప్పుగా చేసే ప్రమాదం ఉంది అంటున్నాడు ఆది. అవకాశం వచ్చింది కదా అని తప్పుగా చేసే అవకాశం ఉంది. ఎందుకని అవగాహన పూర్తిగా లేదు. విశ్వాసం ముందు ఏర్పడిన తర్వాత అప్పుడు బాబా పనికి పూనుకోవాలి. బాబా మీద దృఢ విశ్వాసమే బాబా పనికి పునాది. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఆది. ఒక భాషకు ఆల్ఫాబెట్స్ ఏబీసీడీలనండి, అలనండి. ఎంత అవసరమో బాబా పనికి బాబా యెడల విశ్వాసం అంత ముఖ్యం. అక్షరాలన్నీ నేర్చుకున్న తర్వాత కదా భాష పూర్తిగా వస్తుంది. అక్షరాలు రావాలి ముందు. భాష మీద పట్టు సాధించాలంటే.
అంటే బాబా మీద దృఢ విశ్వాసం ఏర్పడిన తర్వాతే బాబా పని చేసే వీలుంది, చెయ్యాలి అని చెప్తున్నారు. అలాగే బాబా పని చేసేటప్పుడు మన సెల్ఫిష్ మోటివ్స్ దానికి యాడ్ అవ్వకూడదు అంటున్నారు. అంటే మన ఇతర ప్రయోజనాలు ఆ పనికి జోడించకూడదు. మనదేదైనా స్వార్థ ప్రయోజనం ఉందనుకోండి. నాకు మంచి పేరు రావాలని, కీర్తి రావాలని, ఇంకో పలుకుబడి కావాలని, అలాంటి స్వప్రయోజనం ఉండకూడదు ఆ పనిలో. ఒకవేళ మీరు నిజంగానే అలా రాణిస్తే, సహజంగా మీకు ఆ పేరొచ్చింది. ఇప్పుడు మనం రామకృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, ఇంకొకళ్ళు తీసుకుందాం. వారు సహజంగానే ఆ స్థాయికి చేరారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. అది వేరే విషయం. వారు ఆ స్థాయికి ఎదగగలిగారంటే బాబా ఆసరాతోటే. ఇప్పుడు అలాగ మనం ఆ రేంజ్‌లో పని చేయగలిగితే అలాంటి వాళ్ళట ఇతరులకు కూడా ఆదర్శప్రాయం అవుతారు. ఎవరైతే స్వార్థ ప్రయోజనాలను ఆశించకుండా నిస్వార్థంగా బాబా పనిని, సేవను స్వీకరిస్తారో వారు అన్నిటిని పొందుతారు. మెయిన్ ఆయన ఆశీర్వాదం, ఆయన గ్రేస్, ఆయన ఆశీస్సులు దొరుకుతాయి. అతడు ఆశించినా, ఆశించకపోయినా పేరు, కీర్తి, ప్రజాదరణ పొందుతాడు. కానీ అలాంటి వాళ్ళు వాటి పట్ల మోజుని ఏమాత్రం కలిగి ఉండకూడదు. ఆ దృష్టి అసలు ఉండకూడదు వాళ్ళకి. అటువంటి వాటిని మనకు దూరంగా ఉంచుకోవాలి. బాబా ఇచ్చ. మనం దేనిలోనైనా రాణించామంటే అది ఆయన కృప. ఆయనిచ్చినటువంటి సామర్థ్యం. అంతే గదా! ఇప్పుడు ఒకరిని సెక్రటరీగా ఎంచుకున్నారండి. నిజంగానే మెజారిటీతోటి ఆయనొచ్చాడు. దాన్ని స్వీకరించాలి. అంతేగాని నిజమైన బాబా ప్రేమికుడైతే, నేను కదా ఇక్కడ ఉండవలసింది ఈ ప్రెసిడెంట్ ప్లేస్‌లోని అని అనుకోకూడదు. పోటీకి వెళ్ళకూడదు. ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళే. ఇంకొకటి బాబా కుటుంబంలో మనకు ఎవరు గురువులు అక్కరలేదు. ఆయన ఒక్కడే ఉన్నతోన్నతుడు. ఆయనకి ఎవరు కావాలి? ప్రేమికులు కావాలి. సేవకులు కావాలి. బాబా పని చేయాలనుకునే బానిసలు కావాలి. మన ప్లేస్ ఎప్పుడు ఎక్కడుండాలి? బాబా చరణాల వద్ద బాబా యుగావతారుడు. నీవెవరు? నేనెవరు? ఆయన ఆడే ఆటలో జస్ట్ మనం ఆ చదరంగం ఆటలో పావులం మాత్రమే. బాబాకు వారసులెవరూ లేరు. బాబా ఒకవైపు, ఆయన విశ్వకార్యం మరోవైపు. ఆయన పని ఆయనే చేసుకుంటాడు. మాయ నుండి విముక్తి కొరకు భగవంతునితో, బాబాతో ఒకటవ్వడానికి మనం మన ప్రేమను, మన సేవను బాబాకు అందజేయాలి. పని ఏదైనా జేయండి. మెయిన్ ట్రాక్ దాటుకొని వెళ్ళిపోకూడదు. ఇది ఆదికీరాని చెప్పినటువంటి విషయం. బాబా పనంటే ఏమిటో. అయితే 1955 సహవాస్‌లో తిరుమలరావు గారితోటి బాబా ఒక సందేశం చదివించారట. చాలా బావుంది. అందులో ఏం చెప్పారో చూద్దాం. నిజాయితీతో, ప్రేమతో సంకల్పించి చేపట్టిన పనే బాబా పని. ఎవరైతే కేవలం దైవీ ప్రేమ కోసం ఆ పనిని నిర్వహిస్తారో, అటువంటి వారు మెహర్ బాబాకు చెందిన వారవుతారు. చూసారా? బాబా డిక్లేర్ చేయిచ్చారు. ఎవరైతే నిజాయితీతో, ప్రేమతో మెహర్ బాబా పని చేస్తారో, దైవీ ప్రేమ కోసమే, బాబా సంతోషం కోసమే ఆ పని చేస్తారో, వారందరూ నాకు చెందిన వారే. లేశమాత్రం కపటం లేకుండా ప్రేమ,
నమ్రత, నిజాయితీ, నిస్వార్థ సేవతో కూడిన జీవితాన్ని జీవించడమే ఎవరైనా బాబా కోసం చేయగల మహత్తర కార్యం. ఇక్కడ చెప్తున్నారు చూడండి. నువ్వేదో చేసి ఎవరినో ఉద్ధరించక్కర్లేదు. నీ ఉద్ధరణ కొరకే నీవు నీ జీవితాన్ని ఆ గమ్యం వైపు వెళ్ళేందుకు వీలుగా మలుచుకోవాలి. అందుకు ప్రేమ, నమ్రత, నిజాయితీ, నిస్వార్థ సేవతో కూడిన జీవితాన్ని అలవరుచుకోవాలి అని చెప్తున్నారు. బాబా ప్రేమ అందరి కోసం ఉంది. బాబా ప్రేమికుల కొరకే కాదు, ప్రపంచంలో ప్రతి జీవరాశి కొరకు ఉద్దేశించబడింది. ఇతరులు ఈ విషయాన్ని తెలుసుకునేటట్లు ప్రతి ఒక్క బాబా ప్రేమికుడు లేదా ప్రేమికురాలు అత్యంత సమర్థవంతంగా సహాయపడాలంటే ప్రతి ఒక్కరి జీవితం ఆదర్శవంతమై వెలుగులు విరజమ్మాలి. చూసారా? మన జీవితాన్ని చూసి, మన జీవన శైలిని చూసి ఇతరులు అడగాలట, మీ వెనక ఉన్నది ఎవరండి అని. అప్పుడే వారి ప్రేమ, బాబా సత్య ప్రేమ సందేశాలను నలుదిశలా వ్యాప్తి చేసే మంచి సాధనంగా ఉపకరిస్తుంది. చూడండి, అలా జీవించిన వారి జీవితం కారణంగానే బాబా యొక్క ఆ నామ వ్యాప్తి జరుగుతుంది అంటున్నారు. అదొక సాధనంగా ఉపయోగపడుతుంది. అటువంటి ప్రేమ, అటువంటి జీవితం ఈ కార్యసాధనకు ఆయువుపట్టు అవుతుందట. ఇవి 2 ఉండాలి ఎవరైనా బాబా పని చేయాలంటే. అటువారు ఎంతో ఉన్నతమైన బాధ్యత అనే భారాన్ని తలపై ఎత్తుకుంటారు. బాబా పనంటే నంబర్ 1 ప్లేస్. ఏదేమైపోయినా సరే వెళ్ళిపోవడమే ఎక్కడికైనా సరే. అలాంటి సంసిద్ధత కేశవనారాయణ నిగం గురించి మనం చెప్పుకున్నప్పుడు అతని కుమార్తె మరణించింది. బాబా పనిలో ఉన్నాడాయన. అక్కడి నుంచి వచ్చాడు కబురు అందగానే. వచ్చి గంగా నదిలో ఆ దేహాన్ని ప్రవహింపజేసి మరల బాబా పని మీద వెళ్ళిపోయాడు. అలాగే కుటుంబ శాస్త్రి గారు, బాబా చెప్పిన కుటుంబ శాస్త్రి గారు తన సోదరుడు మరణిస్తే బాబా పనిలో ఉన్నారు. ఆ మిగిలినటువంటి సోదరులు చెప్పారు, అన్నా మీరు ఆ పని చేసుకోండి, తర్వాత రండి మేము చూస్తా ఉంటాం. అలాగా ఎన్నో ఉదాహరణలు. ఎందుకంటే ఇదంతా మాయ అని బాబా చెప్పారు. ఒక సహవాస కార్యక్రమాన్ని నిర్వహించే ఒక ఎక్స్ గారు సమర్థవంతంగా ప్రోగ్రాం అంతా నిర్వహిస్తూ ఉన్నారట. మధ్యలో ఆయనకు ఒక వార్త వచ్చింది. యాక్సిడెంట్‌లో ఆయన కుటుంబం మరణించారు. కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత ఆయన మైక్‌లో చెప్పారట, నాకు బాబా ఇచ్చిన ఈ కార్యాన్ని నెరవేర్చాను. ఇక నాకు సెలవు ఇప్పించాలి. నా బాధ్యతలు నన్ను పిలుస్తున్నాయి. అలాగా మొదట బాబాకే ప్లేస్, నంబర్ 1 ప్లేస్. అయితే ఈ కార్యకర్తలు 4, 5 విషయాలను మనసులో పెట్టుకొని పనిచేయాలని బాబా చెప్తున్నారు. ఒకటి, మనం చేసే పనిలో బాబా ప్రేమనే బయటికి కనపడనివ్వాలట. ఇంక వేరే ఏమీ బయటికి కనపడకూడదు. మనం చేసే పనిలో బాబాయే కనపడాలి. ఎంత పని చేశావు, ఏం చేసావనేది ప్రధానం కావు. ఎలా చేసావనేదే అసలైన విషయం. మన ఆలోచనలో, మాటల్లో, చేతల్లో బాబా యొక్క సత్య ప్రేమ సందేశాలనే వెల్లడి చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన వెనక ఉండి ఆ పనిని చేయించేది, చేసేది బాబా అనే విషయాన్ని సదా గుర్తుంచుకోవాలి. మనం ఏదైనా పని చేయగలుగుతున్నాము అంటే వెనకుండి ఆయన మనల్ని నడిపించడం వలన మాత్రమే. మళ్ళా అదే చెప్పుకుందాం ఉదాహరణ. టూల్ బాక్స్‌లో అన్నీ ఉంటాయి. పట్టకారు ఉంటుంది, స్క్రూ డ్రైవర్ ఉంటుంది, రెంచులుంటాయి, ఇంకోటుంటాయి. ఆ మెకానిక్ ఏం చేస్తాడు? ఏది అవసరం అయితే అది తీసుకుంటాడు, వాడుకుంటాడు, అందులో పడేస్తాడు. సుత్తి అవసరమైంది కటింగ్ ప్లేయర్ పనికిరాదు. కటింగ్ ప్లేయర్ దగ్గర స్క్రూ డ్రైవర్ పనికిరాదు. ఆయనకి తెలుసు ఏ సాధనం ఎప్పుడు అవసరమో దాన్ని ఆయన వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి మనం ఆయన చేతిలో ఒక పనిముట్టుగా మారి మనకంటూ ఏమాత్రం కూడా అక్కడ స్థానం లేకుండా ఆయన ఎలా మలిస్తే అలాగా రూపుదాల్చడానికి సిద్ధపడి ఆయన పనిలో పూనుకునే ఆ సమర్థతను సంపాదించగలగాలని
బాబాను వేడుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. గౌరీ కుమారి గారు చాలా అద్భుతమైన అంటే ఇవి ఒక ఒక రకంగా బాబా ప్రేమికులుగా మనం తయారవ్వాలంటే తెలుసుకోవాల్సిన పాఠాలు. ఈ పాఠాలు తెలుసుకుంటూనే ఉండాలి. ప్రతిసారి ఎగ్జామ్ రాస్తూనే ఉండాలి. ఆఖరిగా మీరు చెప్పారు చూడండి టూల్స్ అని. నిజంగా మనందరం కూడా ఆయన టూల్స్. చేసే ఏ పనైనా సరే ఆయన వెనకుండి నడిపిస్తున్నాడనే భావంతో ఒక పాటైనా, ఒక పనైనా ఏదైనా సరే ఆ భావన ఎల్లప్పుడూ ఉండాలి. అంటే ఒక ఎలర్ట్‌గా యుద్ధమొస్తే సైనికుడు ఎంత ఎలర్ట్‌గా ఉంటాడో, అలా మనం ప్రేమికులుగా తయారవ్వాలంటే ఎలర్ట్‌నెస్సు ఇలాంటి లెసన్స్ తరచూ తలుచుకుంటా ఉండాలి. మనం ప్రభువు గురించి ప్రేమలో మునగడానికి అవకాశం ఉంటుంది కూడా. ఈ ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల, తలుచుకోవడం వల్ల కూడా. అంటే ఒక రకంగా ఇవన్నీ కూడా ఒక ప్రేమికుడిగా మనం తయారవ్వాలంటే ఈ పాఠాలన్నీ మనం తెలుసుకోవాలి, ఆచరించాలి కూడా. చాలా అద్భుతమైన విషయాలు. బాబా పని అంటే బాబాని ప్రేమించడం అన ఒక దాంతోనే మీరు స్టార్ట్ చేశారు కనుక, బాబాని ప్రేమించాలంటే ఆ పని వెనకుండి ఆయన నడిపిస్తున్నాడనే భావనతో మనం ముందుకెళ్ళాలనే అద్భుత విషయాన్ని ఈరోజు మనందరం తెలుసుకున్నామండి. ఈ ఈ ఈ పాఠాన్ని మాత్రం మనం రోజు భగవంతుడికి అష్టోత్తరం, సహస్రం చేస్తారు కాదు. ఇలాంటి పాఠాలు మనం రోజు భగవంతుని దగ్గర తండ్రి నీ ఇచ్చను అనుసరించే ఈ జీవితాన్ని నడిపిస్తున్నాననే ఒక భావనతో ఆయనకి ప్రార్థన చేసి, మన జీవితాన్ని ప్రతిరోజు ఆయనకి అంకితం చేస్తూ ఉండాలి. చాలా అద్భుతమైన విషయాలు చెప్పినందుకు గౌరీ కుమారి గారు, మీకు జై మెహర్ బాబా. జై బాబా అండి. జై బాబా అండి. ఇంత చక్కటి అంటే బాబా ముందు మనం తెలుసుకోవాలి. ఆ తర్వాతే మిగిలినవి మళ్ళీ వచ్చి కూర్చుంటాయంటారు చూసారా? అట్లా మనం ప్రేమికుడిగా తయారవ్వడానికి అవకాశం ఉంటుంది. జై మెహర్ బాబా అండి. మరి సంకీర్తనలోకెళ్దామండి. సంకీర్తనలో ముందుగా రమణమ్మ